ఈ కథ చెప్పినప్పటి నుండి రోజు తన మెడలో మందారమాల వేసుకునేది. రక్తమరకలేన బాణంలో తుప్పు పట్టడం మొదలైంది. వర్షం ఆగేలా లేదు. వీరా, నీకు పంది పిల్లలంటే ఎందుకురా ఇంత ఇష్టం? ఎందుకు ఇష్టమా? ఇష్టం అంతే. నీకు విషయం చెప్పనా? నాకు చిన్నప్పుడు వచ్చిన మొదటి కళ ఇదిగో ఇదే, ఒక పంది పిల్ల ఆకాశంలో ఎగురుతున్నట్టు. అప్పటినుంచే నాలో ఒక ఆలోచన ఉండేది, ఇక్కడున్న పంది పిల్లలన్నిటికీ రెక్కలు మొలిస్తే అన్ని సమస్యలు సాల్వ్ అయిపోతాయి కదా అని. ఇప్పటి వరకు ఆ ఆలోచన మాత్రమే మారలేదు. హలో అన్నా. చెప్పరా. అన్నా వచ్చేసామన్నా. పైన లైట్ వెలుగుతుంది. స్టూడెంట్స్ చదువుకుంటున్నారేమో. చదువుకుంటే ఏంట్రా? అన్నా అర్థం కాలేదన్నా. రే చెప్పింది చేయరా బా. సరేనా, ఇదిగో రే ఆ కర్ర తీసుకో. ఎవరైనా మీరు? వెళ్ళండిరా, అందరూ బయట వెళ్ళండి. ఎందుకు బయటకు వెళ్ళాలి? వెళ్ళండిరా అంటుంటే కొట్టి తరమేండి. ఎవరయ్యా మీరు? వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎవర్రా మీరు? ఎందుకురా ఇవన్నీ వదిలేయండిరా, పగలు కొట్టద్దురా, వదిలేయండిరా, ఆశ్చర్యం చేయొద్దురా. ఎందుకురా పగలు కొడుతున్నారు? వద్దురా. అసలు ఎవర్రా మీరు? ఎందుకురా ఇవన్నీ పగలు కొడుతున్నారు? కొట్టొద్దురా, కొట్టొద్దురా, వదిలేయండిరా. ఎవర్రా మీరు? ఎందుకు చేస్తున్నారా? అయ్యా రఘువీరా, ఎక్కడున్నావయ్యా? రఘువీరా, రఘువీరా, ఎక్కడున్నావయ్యా? రఘువీరా, రఘువీరా. వాడు తీయలేదు బాబా, రింగ్ అవుతూనే ఉంది. ఆ అమ్మాయి లీలాకి ఫోన్ చేయమ్మా. ఆ అమ్మాయి తీయడం లేదు. మనం అక్కడికే వెళ్ళి చూసొద్దాం. రండి రండి రండి. తాత, తాత, బాబు ఎవరు తాత? ఎవరో తెలియలేదయ్యా, తెలియలేదు. ఎవరమ్మా? 10 మంది వచ్చారయ్యా. అన్ని సామాన్లు పగలు కొట్టేశారు. పిల్లలందరినీ కూడా కొట్టి సరివేశారు. నా వల్ల కాలేదయ్యా, కాలేదు. నేనేమి చేయలేకపోయానయ్యా. ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళండి.
సుందరం అకాడమీ మనుషులే వచ్చారని పిల్లలు చెప్తున్నారు. వాళ్లే మమ్మల్ని ఖాళీ చేయించింది. ఏం చేయాలి? అందరూ బండి ఆఫ్ చేయండి. బాగా తెలుసా? కన్ఫర్మ్గా చెప్తున్నావా? కన్ఫర్మ్ అన్నా. కన్ఫర్మ్ వేరా మనం ఇంటి కొడితే వాడు తిరిగి వచ్చి కొడతారని తెలీదా? నైట్ ఇక్కడ అంతా ఆకురాడే వచ్చింటారు. నమస్కారం. నమస్తే. నమస్కారం. నమస్కారం. అందరూ బయటికి వెళ్ళండి. వెళ్ళండి. నువ్వేం పని చేశావు? నేను ఈ పని చేయలేదు. హ? ఎవరో కాలేజ్ కుర్రాళ్ళు 20 మంది వచ్చి విరగ్గొట్టారు. వాళ్ళెవరో తెలిసిపోయింది. సమస్య లేదు, చూసుకుందాం. ఏంటి కాలేజ్ కుర్రాలా? నువ్వేం చేశావు? నేనేం చేయలేదని చెప్తున్నానుగా. అబద్ధం చెప్పుకో. ఈ కాకమ్మ కథలన్నీ ఇంకెవరికైనా చెప్పు, అర్థమైందా? చదువుకునే కుర్రాళ్ళని కొట్టావా? బుద్ధి లేదా? ఏయ్, ఇలా చూడు ఎందుకు ఇలా చేశావు? ఇప్పుడేం చేశారని? పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి అడ్మిషన్లు ఎంత తక్కువ అయ్యాయో తెలుసా? ఎవరి వల్ల? వాళ్ళు ఫ్రీగా నడపడం వల్ల. గంజికి గతి లేని వాళ్ళు వెళ్ళినా పర్వాలేదు.
డబ్బున్న వాళ్ళు వెళితే అప్పుడు నేనేం చేసేది? వచ్చిన కొడుక, నేను ఇక్కడ ఏనుగ కళని కలకంటుంటే కుక్క గాడిద మీద ఎక్కడని కథ చెప్తున్నావు. పిచ్చిన కొడుక, నీతో మేము చెప్పామా ఇక్కడ నుంచి కోట్లు కోట్లు సంపాదించి ఇంట్లో తెచ్చివ్వమని? ఏంట్రా పెద్ద బిజినెస్ ఎదవ నా కొడుక. ఇప్పుడు ఎందుకు అరుస్తున్నా? నేను నీకు అన్నని, నా ప్రాబ్లం సాల్వ్ చేసుకోగలను. నీ పని ఏదో నువ్వు చూసుకో, వెళ్ళు. ఇదే పని చూసుకుని వెళ్ళాలా? ఇంతకంటే ఎక్కువ ఒక్క మాట మాట్లాడావో అన్నయ్య అని కూడా చూడను, కోసి కుక్కకేస్తాను. పిచ్చిన కొడుక, మొత్తం తప్పుగా చేసి పని చూసుకుని వెళ్ళాలంట. ఏయ్, ఈ పదవి పవరు పొందడానికి ఎంత కష్టపడ్డామో తెలుసు కదా. ఇష్టానికి మాట్లాడుతున్నావు? మా నాన్న చనిపోగానే అన్నిటినీ లాక్కొని కుటుంబాన్ని ఖాళీ చేయడానికి ఎంతమంది ట్రై చేశారు. అందరినీ తరిమేసి ఈ చోటికొచ్చాను. నా మాటకి ఎదురు చెప్తున్నావా? ఎప్పుడు నేను చిక్కుతానో, ఎప్పుడు నా కుర్చీ లాక్కోవాలని అంతమంది బయట వేచున్నారు. ఇది తెలియకుండా చదువుకునే పిల్లల్ని కొడతావా? వాళ్ళకి రూట్ చూపిస్తున్నావా? ఏం చేసినా తెలివిగా చెయ్యి, లేకపోతే చెయ్యొద్దు. మనల్ దాటి ఏ విషయమో బయటికి వెళ్ళకూడదు. సరే, తప్పు జరిగింది. ఇప్పుడు నేనేం చేయాలి? కుర్రాలెవరు? అంతా కాలేజ్ కుర్రాళ్లే. అందులో ఎమ్మెల్యే మహారాజు కొడుకు కూడా ఉన్నాడు. మన ఎమ్మెల్యే మహారాజు కొడుక? అవును. పిచ్చారా నీకు? మన ఎమ్మెల్యే కొడుకంటే పిలిచి మాట్లాడి సమస్య తీర్చవచ్చు కదా. ఎందుకు ఇంత దూరం పెంచుతున్నావు? మోహన్ అన్నా, లేరా? వస్తున్నానన్నా. చెప్పన్నా. అక్కడ పోలీసు అందరిని వెళ్ళమని చెప్పు. న్యూస్ అయితే బయటికి పోనివ్వద్దు. సరే అన్న. మన ఎమ్మెల్యే మహారాజు ఉన్నారుగా, అతని ఇంటికి రమ్మను. సరే. ఇంకా ఆయన కొడుకు వానికి తీసుకురమ్మను. చెప్తానన్నా. వెళ్ళు. రేయ్, సమస్య తీరిపోయింది, అందరినీ వెళ్ళమని చెప్పు. చెప్తానన్నా. నాకొద్దు. తాగన్నా. చెప్పమ్మా. నాన్న నీతో మాట్లాడాలట్రా. మా, ఇప్పుడు ఎందుకు అనవసరంగా ఫోన్ పెట్టే? అలా మాట్లాడుకురా. మా, ఫోన్ పెట్టేయమ్మా. అయ్యా 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 కన్నా, నువ్వు నాతో మాట్లాడొద్దయ్యా. నేను చెప్పేది వింటే మాత్రం చాలు. మీ నాన్న ఆ రోజు ఆ పార్టీలో సాధారణ కార్యకర్తగా ఉన్నప్పుడు నువ్వు అనుకున్నది నేను చేయలేకపోయాను. కానీ ఈరోజు నేను ఎమ్మెల్యేనయ్యా. నేను చేయగలనని నా నమ్మకం. ఆ నమ్మకం నీకు ఉంటే వెంటనే బయలుదేరయ్యా. ఏదైనా మాట్లాడి నిర్ణయం తీసుకుందాం. ఇక మీదట నీ ఇష్టం. కావాలంటే నేను వెళ్ళొస్తాను. చూడండి తమ్ముడు, ఎలా ధ్వంసం చేసి పారేశారు. అరే, ఇంత పెద్ద కొడుక ఏంటన్నయ్యా? నాకెప్పుడు చూపించలేదు. అనయ్య, తమ్ముడు పేరేంటి? రఘువీర. రఘువీర. కూర్చో అమ్మా, మాట్లాడుకుందాం. ఇంత పెద్ద కొడుకుని నా కంట్లో పోతనివ్వలేదు. నాన్న, మీరు కూర్చోండి. నువ్వు కూర్చోయ్యా. నిన్నే కదా కూర్చోమన్నారు. నువ్వు కూర్చోయ్యా. మీరు కూర్చోండి అని చెప్పానా? నువ్వు కూర్చోయ్యా. కూర్చో తమ్ముడు. కూర్చో. నాన్న కూర్చోడు, అది చాలా రోజులు అలవాటు. నువ్వు కూర్చో.
అన్నా కూర్చోండి రండి. తమ్ముడు ఎంతకాలంగా చూస్తున్నా ఎవరు చెప్పినా అతను కూర్చోడు. నువ్వు కూర్చో. ఎవరు చెప్పినా కూర్చోరా? అదే నేను చెప్తున్నా. ఎన్నాళ్ళుగా చూస్తున్నాను. ఎవరు చెప్పినా మీ నాన్న కూర్చోడు మా ఇంట్లో. మీరు చెప్పారా? ఏంటి? లేదు, మీరు కూర్చోమని చెప్పారా అని అడిగా. ఏంట్రా కొత్తగా వచ్చి డ్రామా నడుపుతున్నా? ఓన్లీ పాపం కూర్చోమని అంటుంటే కూర్చోరా. ఏంటయ్యా మాట్లాడుతున్నా అంటారు? ఊరికే ఉంటావా నువ్వు? వెళ్ళు. తమ్ముడు అవన్నీ తర్వాత మాట్లాడొచ్చు. నువ్వు కూర్చో. కూర్చో తమ్ముడు. రే